హలో అండి. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనం షాపింగ్కి వెళ్ళామంటే మామూలుగా ఉండదు కదండి. ఈ ఈ బాటిల్ తీసుకున్నానండి ఫస్ట్. చాలా తక్కువ రేట్లో ఉన్నాయి, 20 రూపీసే. అలాగని ఇవి అక్కర్లేకపోయినా ఇవి కొన్నామండి. చూడండి అన్ని రకాలు ఉన్నాయో. అంటే ఇవి 20 కాదండి. ఆ, ఇ- నేను ఫస్ట్ తీసినవి 20 అనమాట. చిన్న బాటిల్స్ బాగుంటాయి, మనం ఎక్కడికన్నా గమన పట్టుకెళ్ళడానికని తీసుకున్నామండి. అసలు మేము వెళ్ళిందంటే ఒక మూకుడి తీసుకుందామని వెళ్ళానండి. ఆడికి వెళ్ళాక మామూలుగా ఉంటామా? చూసినవన్నీ కొనడమే, కొనాలనే అనిపించేస్తండి. పెద్ద షాపు కదా, అన్ని రకాలు అక్కడే దొరుకుతాయి. పెద్ద ఆ పెద్ద షాప్ అంటారు దీన్ని, మార్ట్. మార్ట్. మార్ట్లోకి వెళ్ళామంటే మామూలుగా ఉండదండి. చూడండి బకెట్లు చాలా రకాలు ఉన్నాయి. మగ్గులు అయితే తీసుకున్నామండి. బకెట్ తేవడం ఇంటికి కష్టం, అలాగని ఇవి ఫ్రూట్స్ చేయడానికి బాగుంటాయి కదండి. ఇది ఒకటి చూసాము, తీసుకున్నాము. తర్వాత ఇంకా ఇంకా చూసి కొలిది ఇంకా ఏదోటి తీయాలనే అనిపిస్తుంది మనకి. ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ చాలా అందంగా ఉంటాయి కదండి ఇంట్లో పెట్టుకోవడానికి. కానీ రేటు చూసి భయపడి పెట్టేశాను నేనైతే. రేట్ ఎక్కువ ఉంది, అమ్మో వద్దులే అలాగని పెట్టేశాను. తర్వాత టీ వడకెట్టుకుండి అయితే ఇంట్లో ఉందండి, కొంచెం పెద్దగా ఉంది. చిన్నది మళ్ళీ చూశాను కదా ఇక్కడ, కొన్నానండి. ఇది అవసరం లేదు అసలు, ఉన్నాయి 2 ఉన్నాయి ఇంట్లో, కానీ ఇంకోటి తీసా. చూసారండి, ఒకటి తీసాను. తర్వాత మనకు అవసరమని కొనుక్కున్న బాగానే ఉంటుంది, అవసరం లేని కూడా కొంటానండి నేను. అందుకే సాధారణంగా వెళ్ళడానికి భయపడతా. చూడండి ఈ కప్పులు కావాలన్నారు, వద్దులే అని ఇంకా తీయలేదు. కప్పులు అయితే వద్దన్నాను, ఇంట్లో చాలా ఉన్నాయి, గ్లాసులు ఇవి. అలాగనే అదైతే టీలకి బాగుంటాయంటండి, తీయలేదండి. అయితే చాకు, అయితే నాకు గ్యాస్ లైట్ అయితే పోయిందండి. ఇది 59 రూపాయలకి గ్యాస్ లైటు, ఒక చాకు, ఒక మనం బీరకాయలు వేసి చెక్కుతాం కదా, అది కూడా ఉన్నాయండి. ఇదేదో సవగ్గానే ఉన్నాయి, అలాగని మళ్ళీ తోడు తీసానండి. గ్యాస్ లైట్ అయినా మనం కొనాలి కదా అని. ఇంకా మూకుడు కావాలండి. నేను ఇప్పటి నుంచి ఎరుపు రంగు మూకుడు కొనాలని నాకు ఉంది. అసలు వెళ్ళింది అందుకే అండి, అసలు వెళ్ళింది అందుకు. ఈ కలర్ అయితే నేను ఇంతకుముందు ఇక్కడే కొన్నానండి. గ్రీన్ ఉంది కదా, అలాగని రెడ్ తీసుకుందామని చూస్తే పైన ఇంకా బాగుంటాయేమో అని ఇక్కడ ఉన్నా, కానీ రెడ్ మూకుడి నేను ఏం చేశాను, మేడ మీదకి వెళ్ళి చూద్దాం అలాగని మేడ మీదకి వెళ్ళామన్నమాట. మేడ మీద అయితే బట్టలు ఉన్నాయి. ఇగోండి ఇది తీసుకోవాలి అసలు అని. ఈ బ్లాక్ అయితే నాకు నచ్చలేదు, వద్దని పెట్టేశాను. తర్వాత బ్రష్లని అవని, గిన్నెలు తోముకుని, ఇగోండి ఇవన్నీ కొన్నాం అన్నమాట. ఎలాగ అవసరం అనుకోండి ఇలాంటివి. అప్పుడు మళ్ళీ చెప్పులు, ఇంట్లో ఎన్ని చెప్పులు ఉన్నా కానీ మళ్ళీ చెప్పులు కోడకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాను, బొమ్మలు చూశాను కానీ అమ్మో వద్దులే అలాగని మానేసా. రేట్లు ఉంటాయిగా, రేట్లు ఎక్కువ, ఎందుకులే అలాగని మానేసానండి. తర్వాత నాకు సోడా పొడి ఏదో కావాలంటే అక్కడ ఉంటుందంటే ఎన్ని చూసాము, కానీ మాకు ఎక్కడ దొరకలేదు. పెద్ద షాపుల్లో అలాంటివి చిన్న చిన్నవి ఏం దొరుకుతాయని కింద దూరుకున్నాము. పైకి వచ్చామండి, ఇదంతా బట్టల సెక్షను. నాకు మూకుడులు కావాలంటే పైన ఉంటాయి, వెళ్ళండి అన్నారు. పైకి వస్తే ఇదిగోండి బట్టలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బట్టలు ఎక్కువ ఉంటే మాకు బట్టలు వద్దు, అలాగనే సామాన్లు ఉన్న కాడికి వెళ్ళాం కానండి, అవేమీ లేవు. ఇదిగోండి అట్టల రేకులు అలాంటివే ఉన్నాయి. ఇది కాదు అలాగని ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ నాకేమీ నచ్చలేదు. ఇవి నలుపు రంగులో ఇవి ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ దొరికింది చూసారా, రెడ్. ఇది దీనికోసమని తీసుకున్నాను. మనకు రెడ్డే కావాలని అంటున్నాను కదా. ఇది రేటు కూడా ఎక్కువే ఉందండి, 480 ఎంత పడినట్టుంది. మరి నాకు కావాల్సిన కలర్ అయితే దొరికింది, అలాగని తీసుకున్నానండి. ఇంకా ఈ దీపాలు చూడండి ఎంత అందంగా డెకరేషన్ చేశారు. కొవ్వొత్తులు, ఇవన్నీ కొవ్వొత్తులు వెలిగించుకోవడానికి గిన్నెలాగా ఉన్నాయి, ఇవి బాగానే ఉన్నాయండి, డెకరేషన్కి అందంగా ఉంటాయన్నమాట.
అలాగే చాలా రకాలు ఉన్నాయండి దీపాలు అయితే సూపర్ అన్నమాట. ప్రమిదలు కూడా రకరకాలు అమ్ముతున్నారు. ఈ వీడియో తీసి నేనైతే చాలా ఏంది దీపావళి ప్రమిదలు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. రకరకాలుగా ఉన్నాయి చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. అలాగే చూడండి ఎంత అందంగా ఉందో, కలవ పువ్వులాగా గాజు అనమాట అండి. గాజుతోటి అందులో మనం ఇప్పుడు చూసాం కదా తెల్లగా ఉన్న ఎక్కువ బొత్తి అవి పెట్టి వెలిగిస్తే చాలా అందంగా ఉంటుందంట అని చెప్పారు. ఇక్కడ డ్రింక్ బాటిల్స్ అండి, కొన్ని 1+1 ఉన్నాయి, కొన్ని అయితే మామూలుగా తక్కువ ఉంటాయి కదండి, హోల్సేల్ కదా తక్కువ ఉంటాయి. ఏదో చేసాలండి ఏయో డ్రింక్ అంట, అది ఇప్పుడు మనం తాగలేదు. సరే ఒక బాటిల్ అయితే తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా వద్దనుకుని వెళ్ళిపోయామండి అక్కడి నుంచి. కొంచెం వాతావరణం అప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి, ఎందుకులే అని మానేసాం. చాక్లెట్లు వచ్చినాయి, మరి తీసుకుంటాం కదా చాక్లెట్ అయితే. సరే తర్వాత ఏం చేసామంటే అండి, టవల్స్ అని ఇంకా ఏవేవో తీసేసుకున్నాం. ఇంకోండి ఇవి మాత్రం నూనె కానీ ఏం అక్కర్లేదండి, నీళ్ళు వేస్తే వెలుగుతున్నాయి అన్నమాట. ఒకటి 20 రూపాయలంట. మనం అయితే మొత్తం మీద బిల్లు దగ్గరికి అయితే వచ్చేసామండి. బిల్లు చూసి బో అనిపించింది అనమాట. ఇంకా రేషన్ సామాన్లు అన్నీ కొన్నాము, ఇవన్నీ బిల్లు వేయించేసుకుంటున్నామండి. చూసిన వెళ్ళి కొనాలనిపిస్తుంది కానండి బిల్లు అమ్మో అనిపిస్తుంది అనమాట. లాస్ట్లో బిల్లు దగ్గరికి వచ్చేటప్పటికే మనకి ఏంటి ఇవన్నీ తీసేసుకున్నామా ఇంత అయిందా అని అప్పుడు అనుకుంటాం అనమాట అండి. కానీ ఆ షాపింగ్లో ఉన్నంతసేపు ఆ షాపింగ్ మాల్లో మనకి ఏమీ కనిపించదు. ఇది తీయాలి, ఇంకోటి తీయాలి, ఇంకోటి ఏదో కావాలి అనిపించేస్తుందండి. అలాగా అయిందండి షాపింగ్ అయితే. ఈ ఒక్క మూకుడు కోసం వెళ్ళండి అన్ని కొన్నాను. చూసారా అసలు మీరు ఎన్ని కొన్నానో. అగరబత్తీస్, దేవుడి కాడికి ఏం కావాలి ఇవి ఎన్ని తీసుకుని బిల్లు చెల్లించి బయటకు వచ్చి బయట మనం తెచ్చుకున్న బ్యాగ్లో సర్దుకోవాలి కదండి. మళ్ళీని వాళ్ళ బ్యాగ్ లేకపోతే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. అదండి మొత్తం మీద షాపింగ్ అయితే ఇలా చేసి, షాపింగ్ అంటారో దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఒక్క ఐటెం కోసం వెళ్ళి ఇన్ని రకాలు కొనాల్సి వచ్చిందండి. అదన్నమాట అండి. టిక్కా తొడుగులు, మళ్ళీనేమో టవల్స్ అవసరం లేనియండి. ఇవన్నీ అవసరం ఉంటే కొనుక్కున్నా బాగుంటుంది, తినే అంటే కొనుక్కోవచ్చు. ఆ బాటిళ్ళు ఇదిగోండి, ఇదైతే నాకు ఎప్పుడూ కొన్నానండి, అక్కడే కొన్నాను, ఇప్పుడు ఇది తెచ్చాను అనమాట. దీనికోసం వెళ్తేనే అంత బిల్లు అయిందండి మనకి. చూడండి ఎంత అందంగా ఉందో. మూగుడైతే బాగా నచ్చేసిందండి నాకు. మనం ఏదైనా వండుకున్నా వేపులు చేసుకున్నా బాగుంటుంది అనుకున్నా. వాటర్ బాటిల్ ఇదిగోండి కడుగుతున్నాను, చూసారా వాటర్ బాటిల్ కూడా చాలా బాగుందండి. వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఇంకా ఈ గ్యాస్ లైట్ తోటి అయితే ఫ్రీ ఉన్నాయి, అవి రెండే కనిపించినాయండి ఫ్రీ. నేను ఇన్ని సామాన్లు కొంటే ఫ్రీ ఇందులో ఉన్నాయన్నమాట. కూరగాయలు చెక్కేది, చాకు, గ్యాస్ లైట్, అంతే ఫ్రీ అనమాట. హ్యాపీగా చాలా తక్కువ రేట్లో ఉన్నాయని తీసుకున్నానండి. ఇదండి నేను చేసిన ఖర్చు. అదే నా మాట. మనం కావాల్సినవి కొన్ని అయితే అక్కర్లేని ఎక్కువగా ఉంటాము, అంతే కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడూ ఇలా ఇవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా ఇదండి మన వీడియో.